యూత్ఫుల్ బాగుందన్న మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం మనం. ఇక బేసిక్గా యూత్ఫుల్ ఏం కొడుతున్నాడు బ్రో ప్రతి ఒక్కరు చెప్తున్నా బన్నీళ్ళు జరుగుతుంది. టైర్లు కొట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రో. డీజేలు కొట్టండి, టైర్లు కాదు కొట్టాల్సింది అలా చెప్పున్నా. ఏందినా నేను చెప్పను రా బాబు, నువ్వు కానీ డీజే ఎట్లా కొట్టాడు చెప్పున్నా. బాగా కొట్టాడు. థియేటర్లో గెంతులే ఒకటే గెంతులు. భయా ఈ సినిమాలో లేదు లాగు, సూపర్ ఉంది, హీరో స్వాగు. భలే రాసుకొస్తారులే ఈ మాత్రం. ఏమో కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందన్న. అంటే మనం ఇలాంటి సినిమాల్లో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి రాలేం. జాతిరత్నాలు కూడా స్టోరీ లేదు, బట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇది కూడా అంతే, స్టోరీ అనే పాయింట్ లేదు. కంప్లీట్ స్క్రీన్ ప్లే బాగుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం. దొరికినట్టే అన్న నిజంగా. అసలు ఆయనకి ఇప్పటికే పేరు రావాలి, చాలా మంచి పేరు రావాలి ఆయనకి. ఆయన యాక్టింగ్ చూస్తే నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే చాలా హైలీ మెచ్యూర్డ్ యాక్టర్ లాగా యాక్ట్ చేయడం జరిగింది ఆయన. సో డెఫినెట్గా చాలా బాగా చేశారు ఆయన. ఫ్యామిలీస్తో చూడొచ్చు అన్న. అదిగో ఒక 2-3 సీన్లు ఉంటాయి మన ట్రైలర్లో చూపించినవి. అంతకంటే ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుందేమో మా అయితే, అంతే తప్ప. ఇద్దరు చుట్టూ తిరుగుతుంది. అంటే అమ్మాయి హీరోని మోసం చేయడం, హీరో బక్కరా అవ్వడం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తం మూవీ అయితే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఓవరాల్గా చెప్పాలంటే కంప్లీట్గా. ఎందుకంటే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల.